రైతు సోదరులకు మిత్రులకు శ్రేయ బ్లాస్లకు అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళా 70 బండ్లు పోయినాయి బెంగళూరు మార్కెట్కి. అయితే 70 బండ్లు శీనాకాయలు పోయినా కూడా ఈడ వ్యాపారస్తులు కూడా తగ్గేదే అంటున్నారు. చూడు, అసలు 30,000 నుంచి 35,000 వరకు కొంటనే ఉంటారు సర్లుకోలే. ఏమంటే ఒక చిన్న వ్యాపారస్తులందరికీ తెలియజేయాల్సింది ఏమంటే, ఆ లెక్కలు గబక్కన రాబట్టుకొచ్చుకొని మా రైతులందరికీ గబగబ రొంత లెక్కలు కడితే బాగుంటుంది. మళ్ళా ఇండ్లకాడికి పోయి 10,000 ఇచ్చిపెట్టు, 5,000 ఇచ్చిపెట్టు, రూపాయి తగ్గించుకో, బండ్లు ఎక్కువ పోయినాయి, ఈ మాటలన్నీ ఏం చెప్పుకోకుండా లెక్కలన్నీ బాగా కడితే కన్నా అంతకంటే సంతోషం ఏముండదు. ఇంకా ఒకరి మీద ఒకరు పోటీ పడి కొంటారన్నమాట. ఇప్పుడు వ్యాపారస్తులు అయితే కన్నా అట్నే కొనాల్సింది. బాగా పోటీలు పడండి, మా కాయలు బాగా కొంటానండి. పులివెందుల మార్కెట్లో ఈరోజు అయితే కన్నా నిన్న 27,000 రూపాయల వరకు జరిగింది. ఈరోజు 150 టన్నులు 200 టన్నుల దగ్గర పోయినాయంట. ఏమంటే బెంగళూరు కొంచెం స్లో అని పులివెందులు తెచ్చారునా కాయలు అంటారు. అది వాళ్ళు చెప్పిన పులివెందుల మండి వాళ్ళు చెప్పిన స్టోరీ. ఇంకా నెక్స్ట్ 38,000 రూపాయలతో ఒక ఆయన కాయలు అడిగినాడంట. ఇక్కడే మళ్ళీ ఏమన్నా అందరూ 32, 33కు, 34కు, 35కు శనకాయలు కొంటా అంటే ఒక పెద్ద మంచి 38,000తో కాయలు అమ్మినా అంట. కాయలు అడిగినా అంట, అంతే. ఇంకా వాళ్ళేం కొనుక్కోలే, వీళ్ళేం అమ్మలే. ఇంకా ఏమన్నా 40,000 రూపాయలతో ఎవరన్నా అడిగితే ఇంకా మళ్ళీ రొంత రైతులకు రొంత లెక్క వచ్చేది నైనా అడగండి నైనా. అట్లనే బెంగళూరు మార్కెట్కి పోయినట్టు వాళ్ళు కూడా అందరూ బాగా సంతోషంగా రండి, లెక్కలు సంపాదించుకొని. బాయ్ ఫ్రెండ్స్.